హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎన్సి. మనకి జేఈ మెయిన్స్ లో 2020లో ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ క్వశ్చన్ ఆన్సర్ మీరు అబ్జర్వ్ చేస్తే mod z ప్లస్ mod 2z మైనస్ 3 ప్లస్ mod z మైనస్ 1 అని ఇచ్చి మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో ఎప్పుడైనా సరే మనకి ఇలా 3 కాంప్లెక్స్ నెంబర్స్ ఫార్మాట్లో ఇచ్చినప్పుడు మనకి తెలిసిన ఫార్ములా ఏంటంటే mod z1 ప్లస్ mod z2 ప్లస్ mod z3 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు mod z1 ప్లస్ z2 ప్లస్ z3. ఇది ఫార్ములా అండి. mod z1 అంటే mod z యాజ్ ఇట్ ఇస్ గా రాయండి. mod z ప్లస్ mod z2 వచ్చేసరికి నేను 2z మైనస్ 3 రాయట్లేదు, ఎందుకంటే మనం తీసుకున్న వాల్యూ ఎప్పుడు ఇక్కడ అన్ని సెట్లు క్యాన్సిల్ అయిపోయి ఒక కాన్స్టెంట్ వాల్యూ వచ్చేలా ఉంటే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో దానికోసం మనం ఏం చేస్తున్నాం అంటే 2z మైనస్ 3ని ఒక మైనస్ తో మల్టిపుల్ చేస్తున్నాం, ఎందుకంటే వీ నో ద ఫార్ములా mod z ఈక్వల్స్ టు mod మైనస్ z. mod z అన్నా mod మైనస్ z అన్నా ఒకటే కాబట్టి ఇక్కడ mod 2z మైనస్ 3 మైనస్ తో మల్టిప్లై చేసి తీసుకుంటున్నాను. సో mod 2z మైనస్ 3 మనం ఎలా రాయొచ్చు అంటే 3 మైనస్ 2z గా కూడా రాసుకోవచ్చు. ప్లస్ z3 అంటే mod z మైనస్ 1 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు mod z1 అంటే ఏంటండి z ప్లస్ z2 అంటే 3 మైనస్ 2z ప్లస్ z3 అంటే z మైనస్ 1. ఇక్కడ చూడండి z ప్లస్ z 2z మైనస్ 2z క్యాన్సిల్ అయిపోతాయి. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 3 మైనస్ 1 అంటే 2. సో mod 2 అంటే 2. సో ఈ వాల్యూ అనేది 2 కన్నా ఎక్కువ. సో మినిమం వాల్యూ ఏమవుతుందండి 2 అవుతుంది. సో మినిమం వాల్యూ ఈజ్ 2. ఇది ఆన్సర్.